ఇక పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రకాల వ్యాపారాలపై తీవ్రంగా పడుతోంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ తర్వాత చాలా మందికి ఉపాధినిచ్చే పౌల్ట్రీ పరిశ్రమపై ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. పాత నోట్లు చెల్లకపోవడంతో ఎగుమతులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం కరీంనగర్ జిల్లాలోని కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లాలో రోజుకు 45 లక్షల గుడ్లు పెట్టే సామర్థ్యం ఉన్న కోళ్ల ఫారాలున్నాయి. మార్కెట్లో కోడిగుడ్ల అమ్మకాలు జరిగితేనే క్యాష్ రొటేషన్ జరిగి చిల్లర వర్తకులు, పెద్ద వ్యాపారులు, పౌల్ట్రీ వారికి ఇబ్బందులుండవు. నోట్ల రద్దుతో చిల్లర లేక చాలా మంది కోడిగుడ్లు కొనడమే మానేశారు. కరీంనగర్ జిల్లా పరిధిలో రోజు సుమారు 25 నుంచి 30 లక్షల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. స్థానిక అవసరాలకు సుమారుగా 15 లక్షల దాకా సరిపోగా మిగతావి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గుడ్ల వినియోగం తగ్గడంతో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే లక్షల కొద్ది కోడిగుడ్లు పేరుకుపోయి వ్యాపారులకు, రైతులకు తీవ్ర నష్టాలు తెస్తున్నాయి. మరోవైపు రైతుల దగ్గర కోడిగుడ్లు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు కూడా ధర తగ్గించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లను రద్దు విషయంలో మా సన్నకారు కోళ్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ట్రేడర్లు కానీ, ఫీడ్ ఫ్యాక్టరీలు కానీ మాకు 500 నోట్లు పాతవి తీసుకుంటలేరు. మేము పాత నోట్లు తీసుకోకపోతే ఫీడ్ ఫ్యాక్టరీలు తీసుకుంటలేరు. తీసుకోకపోతే మేము అగ్గోసగ్గోను తక్కువ రేట్లకు 60 రూపాయలు ఉందనుకోండి కోటి కిలోకు, మేము 50 రూపాయలకు అమ్మవలసి వస్తుంది. అందుకని మేము అవి ఎక్కువగా కక్కలేక మింగలేక మేము పరిస్థితిని చాలా ఫేస్ చేస్తున్నాం. ఇక ముందు కొద్దిగానన్నా మాకు వెసులుబాటు కల్పించాలి. గుడ్లు పెట్టే కోళ్లు మాత్రమే కాదు, బాయిలర్ కోళ్ల నుంచి నెలకు 30 లక్షల క్వింటాల మాంసం వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న మాంసం 70% స్థానిక అవసరాలకు సరిపోగా మిగతాది మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. నోట్ల రద్దుతో కోడిగుడ్ల నిల్వలతో పాటు మాంసం కొనేవారు లేక జిల్లాల్లో రైతులు రోజుకు కోటికి పైగా నష్టపోతున్నారు. దీంతో సమస్యను జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ కు వివరించారు పౌల్ట్రీ రైతులు. 1000 రూపాయలు 500 రద్దు వలన మా పౌల్ట్రీ ఫార్మర్స్ బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది. చికెన్ సెంటర్కి వచ్చిన వాళ్ళు 500 నోట్లు పట్టుకొస్తా ఉన్నారు. వాళ్ళు చికెన్ సెంటర్ వాళ్ళు చిల్లర ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మళ్ళీ మేము బ్యాంక్లో పోతే మాకు ఇవ్వట్లేదని వాళ్ళు చికెన్ సెంటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కోరేది ఏంటంటే 500 రూపాయల నోట్లు చికెన్ సెంటర్లో చెల్లే విధంగా ప్రభుత్వం, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి మాకు. తర్వాత ఎగ్స్ కూడా ఆ చిల్లరతో కూడా ఎగ్స్ కూడా అమ్ముడు పోవట్లేదు. ఫార్మర్కి వచ్చేసి 40 రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఒక 2 కిలోల కోడి 40 రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. పౌల్ట్రీ రైతులు నవంబర్, డిసెంబర్లో మంచి సీజన్ గా భావిస్తారు. డిసెంబర్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో కేక్ల తయారీ ఎక్కువగా ఉంటుంది. కేకుల్లో కోడిగుడ్లు వాడటంతో ఈ 2 నెలలు రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతాయి. ఏడాది పొడవునా వచ్చే నష్టాలకు ఈ సీజన్లో పెరిగిన ధరలతో రైతులకు కాస్త ఊరట లభిస్తుంది. కానీ నోట్ల రద్దుతో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 500 నోటు రద్దు, 1000 రూపాయల నోటు రద్దుతోనే ప్రతి ఒక్కరు చికెన్ సెంటర్కి 1000 నోటు, 500 నోటు తీసుకొచ్చి వాళ్ళు రిటర్న్ పోవడం, వీళ్ళ దగ్గర చిల్లర లేకపోవడం, దాంతో చికెన్ రేట్లు పడిపోయి కోళ్ళ ఉత్పత్తి కూడా తగ్గిపోయి ఫార్మర్ ఇవాళ చాలా నష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రతి సామాన్య మానవులు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ ఇవాళ 500 నోటు తీసుకొని ఎగ్స్ కొరకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా చిల్లర లేకపోయేసరికి 500 నోటు తీసుకొని దాని మీద కూడా స్టాకులు ఎక్కడి నిల్వలు అక్కడనే, ఫామ్లో నిల్వలు ఫామ్లోనే, షాప్లో నిల్వలు షాపులోనే, అక్కడనే ఆగిపోయినాయి. నోట్ల రద్దు ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పట్టడంతో ప్రభుత్వం ఆదుకోవాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు. మరో 4 రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫారంలు మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.